కేశవ పరిగెట్టుకుంటూ చంచలమ్మ దగ్గరికి చంచలమ్మ చంచలమ్మ అని చెప్పేసి అయితే పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏం జరిగిందండి, ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం తప్పు జరిగిపోయింది చంచలమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం జరిగిందండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఆదినారాయణ ఉన్నాడు కదా, ఆ రోజు మనుషులు పెట్టి నిన్ను చంపించాలనుకున్నది నిజమే చంచలమ్మ, మనం సింధూరాన్ని తప్పుగా అర్థం చేసుకున్నామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం అవును చంచలమ్మ, ఇదంతా నిజమే, కానీ మనం సింధూరాకి శిక్ష విధించాం, మనదే తప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఆదినారాయణ వాళ్ళ ఆవిడ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏదో పుణ్యం కోసం ఆ గుడిలో ఉంటున్నట్టుగా ఉంది, శిక్ష విధించినట్లుగా లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విజయమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక నుండి చూస్తారు కదా, ఈ 3 రాత్రులు 3 నరకాలు లాగా ఉంటాయి ఆ సింధూరాకి, నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర కోనేటిలో పడిపోయి తనకి ఈత రాకపోవటంతో చాలా ఇబ్బంది పడుతూ కాపాడండి కాపాడండి, ఏమండి నన్ను కాపాడండి అని చెప్పేసి అయితే చంటిని చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇంతలో చంటి తన కోసం ఏదో ఒకటి తినడానికి అని చెప్పి బయట నుండి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాటలు విని ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటి సింధూర అమ్మ మాటల్లాగా ఉన్నాయే, ఏం జరిగిందో ఏమో అని చెప్పేసి అయితే చాలా అలా పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర కోనేటిలో వెళ్ళిపోవటంతో చాలా కంగారు పడిపోతూ అమ్మాయి గారు అమ్మాయి గారు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు.